విదేశాలకు పంపిస్తానని నమ్మించి తమను మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అనుసూరి కనకలక్ష్మి కోరారు. ఈ మేరకు సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కలిసి వినతిపత్రం అందజేశారు. సందర్భంగా కనకలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని క్షుణ్ణంగా వివరించారు. తనకు జరిగిన అన్యాయంలో ఒక పోలీస్ ఎస్ఐ పాత్ర కూడా ఉందని ఆమె ఆరోపించారు. నా చుట్టాలండి అందరూ కలిపి మా అమ్మని మా నాన్నని కూడా తిడుతున్నారండి. అమ్మ అవి పలానోళ్ళ కూతురు డబ్బు తినేసింది, పలానోళ్ళ కూతురు డబ్బు తినేసిందని మా అమ్మకి మా నాన్నని కూడా తిడుతున్నారు. భావనీకులు ఎక్కడున్నా నాకు కలెక్టర్ గారు ఈరోజు డిఎస్పీ గారికి రాశారండి. మొన్న డిఎస్పీ గారు అయితే మట్టుకి వాళ్ళు 5 నెలల్లో ఇస్తానని వాళ్ళు కూడా సంతకాలు పెట్టించుకుని కాగితాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళు లక్ష రికవరీ చేసి మిగతా బ్యాంక్ డబ్బులు ఎక్కడున్నాయో వాళ్ళు తీసుకురండి అని డిఎస్పీ గారు గట్టిగా సీఏ గారికి చెప్పారండి. ఆ సీఏ గారు అయితే ఒకరికి ఆటో అటాక్ అన్నారండి, ఒకరికి ఆస్మా అన్నారండి, ఒకరికి గుండె నొప్పి అన్నారండి. శ్రీలత అన్న ఆవిడకైతే ఉద్యోగం చేసుకుంటుందండి, ఒంట్లో బాగాలేదని పోలీసు వాళ్ళకి లెటర్ రాసిస్తే వాళ్ళు ఫోన్కి పంపిస్తే అండి ఆ భవానికి పంపించి ఇప్పుడు 10 రోజులు అవుతుందండి. ఆవిడ ఉద్యోగం చేసుకుంటూ ఒంట్లో బాగాలేదు, స్టేషన్కి రమ్మంటే ఒంట్లో బాగాలేదని చెప్తున్నారండి. పోలీసు వాళ్ళు వాళ్ళకి సహకరిస్తున్నారండి. అందుకు కాబట్టి నా డబ్బులు శ్రీలత చిరంజీవి దగ్గర ఉన్నాయండి. రామ్మోహన్ అయితే కనిపించకుండా దాస్తారండి. వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మామయ్యలు, వాళ్ళ చిన్నాన్న చింతకల రవి వీళ్ళంతా ఒక గ్రూప్ అండి. కొయిటలు పంపిస్తాను, తర్వాత ఇలాగ బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామనేసి వాళ్ళంతా ఒక గ్రూప్ కింద ఉన్నారండి. జనాలు మోసం చేసి బతుకుతున్నారండి. నాకులాంటి చదువు రాలేదని మోసపోయాను కాబట్టి సరైన న్యాయం చేయండి. వన్ టౌన్ సీఏ గారు అయితే మోసం చేసిన వాళ్ళు తప్పు కాదమ్మా, మోసపోయిన వాళ్ళు తప్పమ్మా అని అడిగారండి. చిరంజీవి గారు అయితే ఇంట్లో భార్యని భర్త తిడితే ఊరుకోవట్లేదండి, అలాంటి కచ్చడ బూతులు తిట్టాడండి. నన్ను ఇంకొక ఎస్ఐ గారి కాడ తిట్టారండి. అతను అయితే స్పీకర్ ఆన్ చేసి కనకలక్ష్మి మీద కంప్లైంట్ ఇచ్చింది ఏటని అడిగితే ఆ లంజన్ ఎందుకు రానిచ్చారు స్టేషన్ కానీ చెప్పారండి. అంతగాని కాబట్టి నాకు కలెక్టర్ గారు అయితే 2 రోజుల్లోనే డిఎస్పీ గారికి రాసి ఇచ్చారండి. 2 రోజుల్లోనే పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పమనేసి కలెక్టర్ గారు చెప్పారు. అందుకు కాబట్టి మా ప్రాబ్లం సాల్వ్ చేస్తానన్నారు. ఇక కలెక్టర్ గారికి ఎంతకైనా పుణ్యం ఉంటుంది. నా బిడ్డని నన్ను బతికించిన